హలో ఎవ్రీవన్. ఈరోజు మనం 6వ తరగతి 5వ పాఠం శతక సుధా గురించి గ్రామర్ పార్ట్ మొత్తం నేర్చుకుందాం. నేను ఇంతకుముందు 4 లెసన్స్ వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ చూడకుంటే వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. టెట్ డిఎస్సికి ఈ వీడియోస్ ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది, మరియు టైం సేవింగ్ కూడా. నేను చిన్న షార్ట్ కట్గా చేశాను. ఒకవేళ మీకు ఆ వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు 5th లెసన్ బిట్స్ చూద్దాం. ఇక్కడ ఒక పద్యాన్ని ఇచ్చారు. ఆ పద్యం చదివి దాని మీనింగ్ అర్థం చేసుకొని కొన్ని బిట్స్ ఇచ్చారు, అవి చేద్దాం. పుత్తడిగల వాని పుండు బాధైనను వసుధలోన చాలా వార్తకెక్కు. పేదవాని ఇంట్ల పెళ్ళైన ఎరుగను విశ్వదాభిరామ వినురవేమ. సో విశ్వదాభిరామ వినురవేమ అంటే ఇది వేమన రాసిన పద్యం అన్నట్టు. నెక్స్ట్ పుత్తడిగలవాని పుండు బాధనైన వసుధలో చాలా వార్తకెక్కు అంటే ఎవరైతే ధనవంతుడు పుత్తడి అంటే ఏంటి, బంగారం అన్నట్టు. సో ఎవరి దగ్గర అయితే బాగా ధనం ఉంటుందో అతనికి ఏ చిన్న బాధ అయినా అతను వార్తలోకి ఎక్కిపోతాడు. అదే పేదవాని ఇంట పెళ్ళైనా ఎరగను. అదే పేదవాళ్ళ ఇంట్లో పెళ్ళి జరిగినా కూడా నలుగురికి తెలియదు. విశ్వదాభిరామ వినురవేమ అని ఈ పద్యం యొక్క మీనింగ్. నెక్స్ట్ పై పద్యం తప్పొప్పులను గుర్తించండి. పుత్తడి గలవాడంటే ఇనుము గలవాడు. సో ఇది రాంగ్. పుత్తడి అంటే ఏంటి, బంగారం. అంటే పుత్తడి గలవాడు అంటే ధనం కలిగిన వారు. వార్తకెక్కు అంటే వార్తలోకి రావడం, కరెక్టే. పేదవాడింట్లో పెండ్లి జరిగినా ఎవరికి తెలియదు, కరెక్టే. శ్రీమంతులు ఏది చేసినా వార్త అవుతుంది. శ్రీమంతులు అంటే ఎవరు, ధనం గలవారు. వాళ్ళు ఏం చేసినా ఒక వార్త అయిపోతుంది అన్నట్టు. సో ఇది ఈ పద్యం. మనకు ఒకవేళ టెట్లో లేదా డిఎస్సిలో పద్యం ఇచ్చి ఇలా అడిగితే అడగచ్చు, అందుకని ఇక్కడ ఈ పద్యం ఎక్స్ప్లెయిన్ చేసిన. 5th బిట్ పదజాల వినియోగం. కింది పదాలతో సొంత వాక్యాలను రాయండి. మనకు ఇక్కడ ఇచ్చిన పదాలను యూజ్ చేసి మనం సొంత వాక్యాలు రాయండి. సొంత వాక్యాలు రాయాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చారు, పండుగలు మోదంను కలిగిస్తాయి. ఇది ఫస్ట్. నెక్స్ట్ నేను వేరే ప్లేస్లో రాశాను సొంత వాక్యాలు. ఇక్కడ మీనింగ్స్ చెప్తాను. హితం అంటే మేలు, హర్షించు అంటే సంతోషించుట, సంతోషం అంటే మనందరికీ తెలుసు. నెక్స్ట్ పరధనం అంటే ఇతరుల ధనం, దుర్గతి అంటే కష్టం, ఉపకారం, మేలుకి మీనింగ్ ఏంటి, ఉపకారం, ప్రజాసేవ అంటే మానవ సేవ. సో ఈ వర్డ్స్కి మీనింగ్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి సొంత వాక్యాలు చూద్దాం. నేను ఇక్కడ రాయకుండా నోట్స్లో రాశాను. ఇక్కడ ఫస్ట్ వన్ చూద్దాం. హితం అంటే మేలు, ఇతరులకు హితం చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది. నెక్స్ట్ హర్షించుట అంటే సంతోషించుట. మా అక్కకు మంచి మార్కులు వచ్చాయని మేమందరం చాలా హర్షించాము. మీరు కావాలంటే ఇదే రాసుకోవచ్చు, లేదంటే వేరే కూడా రాసుకోవచ్చు. ఆల్రెడీ నేను మీనింగ్స్ చెప్పిన దీనికి. సంతోషం, మా అక్క పాప నన్ను చూసి చాలా సంతోషపడుతుంది. పరధనం అంటే ఇతరుల ధనం. పరధనం ఆశించడం మంచి అలవాటు కాదు. నెక్స్ట్ దుర్గతి అంటే కష్టం. చెడు అలవాట్ల ద్వారా దుర్గతికి పాలవుతారు. మేలు అంటే ఉపకారం. ఇతరులకు మేలు చేయడం మంచి అలవాటు. నెక్స్ట్ ప్రజాసేవ అంటే మానవ సేవ. మనం ఎన్నుకున్న నాయకులు ప్రజాసేవ చేయడం కోసం ముందుండాలి. ఇవి సొంత వాక్యాలు నేను రాసినవి. మీకు ఇవి నచ్చితే మీరు ఇది రాసుకోండి, లేదంటే మీనింగ్ ఆల్రెడీ నేను చెప్పిన మీరు వేరే కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ బిట్ ఏంటి, భాషను గురించి తెలుసుకుందాం. కింది ప్యారాలో విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి, వాటిని గుర్తించండి. సో ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఆ పారాగ్రాఫ్ని మనం చదివి అందులో విభక్తి ప్రత్యయాలు ఏమున్నాయో రాసి దాన్ని గుర్తించాలి. సో నేను చదువుతా, మీరు వినండి. బతుకమ్మను పూజించడం అంటే ప్రకృతిని పూజించడమే. గౌరీదేవిని కొలవడం బతుకమ్మ పండుగలో అంతర్భాగం. బతుకమ్మను పేర్చడం కళాత్మక నైపుణ్యం. బతుకమ్మ పాఠాలు అనుబంధాలకు నిలయం. చేతులతో చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడతారు. ఆ చప్పట్లు లయాత్మకంగా ఉంటాయి. పాటలందు పౌరాణిక వర్తమాన సంఘటనలుంటాయి. అందుకొరకు గ్రామాల్లో ప్రజలు బతుకమ్మ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. రావమ్మ బతుకమ్మ సంపదను ఇవ్వమ్మ
అంటూ పూజలు చేస్తారు. ఆ పూజల వల్ల ఫలితాలు పొందుతారు. సో ఇది మనకిచ్చిన పారాగ్రాఫ్. ఇందులో మనం ఇప్పుడు విభక్తి ప్రత్యయాలేంటో రాయాలి. నేను ఇక్కడ రాసాను, అక్కడ ఉన్న పదాలను తీసుకొని మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నేను రాసినవి కాకుండా మీరు ఇంకా అందులో నుంచి తీసుకొని రాయండి. సో మనకు విభక్తి ప్రత్యయం లాస్ట్ లెసన్లో ఆల్రెడీ ఇచ్చారు. సో దాన్ని బట్టి మనం ఇక్కడ రాయాలి. మీకు ఒకసారి చూపిస్తుంది, మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఇది విభక్తి ప్రత్యయాలు. డు, ము, ఊలు వస్తే దాన్ని ఏమంటారు? ప్రథమ విభక్తి. నిన్, నున్, లన్, కుర్చీ, గురించి ఇది వస్తే దీన్ని ఏమంటారు? ద్వితీయ విభక్తి. చేతన్, చేన్, తోడన్, తోడు తృతీయ విభక్తి. కొరకున్, కై, కోసం చతుర్థ విభక్తి. వలనన్, కంటెన్, పట్టి పంచమి విభక్తి. కిన్, కున్, యొక్క, లోన్, లోపల షష్ఠి విభక్తి. అందున్, నన్ సప్తమి విభక్తి. ఓ, ఓరి, ఓయి, ఓసి సంబోధన ప్రథమ విభక్తి. సో ఈ విభక్తి టేబుల్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటేనే మనం విభక్తి ప్రత్యయాల మీద ఇచ్చిన బిట్స్ ఈజీగా చేయగలుగుతాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ పదం వాళ్ళే ఇచ్చారు. బతుకమ్మ, బతుకును. సో ఇక్కడ ను కింద గీత ఉంది కాబట్టి ఇదే విభక్తి, ద్వితీయ విభక్తి. ప్రకృతిని, నీ ద్వితీయ విభక్తి. చేతులతో, తో అనేది చేతన్, చేన్, తోడన్, తోడ్ తో అనేది తృతీయ విభక్తి. నెక్స్ట్ అందుకొరకు, కొరకు అనేది చతుర్థ విభక్తి. పూజల వల్ల, వల్ల అనేది పంచమి విభక్తి. పండుగలో, లో అనేది షష్ఠి విభక్తి. పాటలందు, అందు అంటే సప్తమి విభక్తి. సో ఇది టేబుల్ బై హార్ట్ చేసుకుంటే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. ఓకే, నెక్స్ట్ బిట్ ఏమి ఇచ్చారంటే కింది ఖాళీలను సరైన విభక్తి ప్రత్యయాలతో పూరించి అవి ఏ విభక్తినో రాయాలి. సో మనకి ఇక్కడ కొన్ని ఖాళీలు ఇచ్చారు. ఆ ఖాళీలో మనం కరెక్ట్ వర్డ్ రాయాలి. మనం రాసింది అది ఏ విభక్తినో గుర్తించాలి. ఫస్ట్ వన్ వాళ్ళు ఇచ్చారు ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ మనం చేసుకోవచ్చు. చెరువు నందు నీరు నిండుగా ఉన్నది. నందు అనేది వచ్చింది. నందు అంటే ఇది ఏ విభక్తి? అందు, నన్ అంటే సప్తమి. నెక్స్ట్ చదువుకు మూలం శ్రద్ధయే. కు అంటే ఇది ఎందులో వస్తుంది? కిన్, కున్, యొక్క, లోన్, లోపల. సో కు ఇది షష్ఠి. తప్పు, చేసిన తప్పును ఒప్పుకునేవారు ఉత్తములు. ఇది ద్వితీయ. ను వచ్చి నిన్, నున్, లన్, కూర్చి, గురించి. సో ఇది ద్వితీయ విభక్తి. నెక్స్ట్ కడుపులో విషం ఉన్నవారి కంటే, కడుపులో విషం ఉన్నవారు కాలనాగు కంటే ప్రమాదకరం. కంటే అంటే ఇది పంచమి. మనకు తెలుసు కదా, వలనన్, కంటే, పట్టి ఇవి వస్తే ఏది వస్తుంది? పంచమి వస్తుంది. ఘటములో నీరు నిండుగా ఉన్నది. లో వచ్చింది కాబట్టి ఇది షష్ఠి. షష్ఠి అంటే కిన్, కున్, యొక్క, లోన్, లోపల ఇవి వస్తే అది షష్ఠి అన్నట్టు, షష్ఠి విభక్తి. దేశభక్తులు దేశం కోసం తమ సర్వాన్ని త్యాగం చేశారు. కోసం వచ్చింది కాబట్టి ఇది చతుర్థి. కొరకున్, కై, కోసం వస్తే అది చతుర్థి అవుతుంది. నెక్స్ట్ హింస వల్ల దేనిని సాధించలేం. వల్ల వచ్చింది కాబట్టి ఇది పంచమి విభక్తి. వలనన్, కంటే, పట్టి వస్తే అది పంచమి అవుతుంది. నెక్స్ట్ అతడు కుంచెతో చిత్రాలు గీశాడు. చేతన్, చేన్, తోడన్, తోడు అంటే ఇది తృతీయ. నెక్స్ట్ వాదాలు పెట్టుకోవడం వల్ల మనస్సు ప్రశాంతతను కోల్పోతుంది. వల్ల వచ్చింది కాబట్టి ఇది పంచమి. నెక్స్ట్ బాలికలు బహుమానాలు తీసుకోవడానికి వేదికపై ఎక్కారు. డు, మూవులు వస్తే అది ప్రథమ అవుతుంది. నెక్స్ట్ రైతు నాగలితో పొలం దున్నుతాడు. తూ వచ్చింది కాబట్టి ఇది తృతీయ. చేతన్, చేన్, తోడన్, తోడు. నెక్స్ట్ చెరువులో బట్టలు ఉతుకొద్దు. లో వచ్చింది కాబట్టి ఇది షష్ఠి. నెక్స్ట్ పెద్దల మాటను గౌరవించాలి. ద్వితీయ. ను వచ్చింది కాబట్టి. పసివాడు పాల కోసం ఎడుస్తున్నాడు. చతుర్థి. కోసం వచ్చింది కాబట్టి. ఇవి మీరు ఎట్లా చెప్పగలరంటే, మీకు ఇంతకుముందు నేను టేబుల్ చూపించిన కదా, ఆ టేబుల్ని బై హార్ట్ చేసుకుంటే
ఏది ఏమొస్తే సపోజ్ చేయిన్ తోడంతో వస్తే అది తృతీయ అని, మువ్వులు వస్తే అది ప్రథమ అని, లవలనం కంటే పట్టి ఇట్లా వస్తే అది పంచమి అని, ఇట్లా మనం ఆ టేబుల్ బై హార్ట్ చేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది. పసివాడు పాల కోసం ఏడుస్తున్నాడు చతుర్థి. నెక్స్ట్ బాలికలు స్వయం కృషితో పైకి రావాలి, తో వచ్చింది. చేయిన్ తోడు కాబట్టి తృతీయం. నెక్స్ట్ సుస్మిత కంటే మానస తెలివైనది, కంటే వచ్చింది కాబట్టి పంచమి. వలనం కంటే పట్టి అంటే పంచమి అని మనకు తెలుసు. మీరు ఆ టేబుల్ బై హార్ట్ చేసుకుంటే ఈజీగా ఈ బిట్స్ చేయగలుగుతారు. ఇప్పుడు నెక్స్ట్ బిట్, అధ్యాయం అనేది ఏ లెసన్ యొక్క గ్రామర్ పార్ట్ అన్నట్టు. కింది తరగతులలో భాషా భాగాలలో నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అవ్యయం అంటే ఏంటో తెలుసుకుందాం. అంటే అప్ టు 5th క్లాస్ మనం నామవాచకం అంటే ఏంటి, సర్వనామం అంటే ఏంటి, క్రియ మరియు విశేషణం అంటే ఏంటి తెలుసుకుందాం. అయితే ఇప్పుడు అవ్యయం గురించి ఇక్కడ ఈ లెసన్లో నేర్చుకుందాం. నెక్స్ట్ కింది వాక్యాలను చదవండి. నిదానమే ప్రధానం, అట్లా అని సోమరితనం పనికిరాదు. మనిషికి వినయం అలంకారం, అయితే అతి వినయం పనికిరాదు. ఆహా, ఈ ప్రకృతి దృశ్యం ఎంతో బాగుంది. ఈ వాక్యాలు అట్లా అని, అయితే, ఆహా మొదలైన పదాలను చూశారు కదా, ఇవి పుల్లింగం, స్త్రీలింగం లేదా నపుంసకలింగానికి చెందిన పదాలు కావు. అట్లాగే ఇవి విభక్తులు కావు. ఏకవచన బహువచనాలు తేడా కూడా లేదు. ఇలాంటి పదాలను అవ్యయాలు అంటారు. లింగ వచన విభక్తులు లేని పదాలను అవ్యయాలు అంటారు. సింపుల్గా అవి పురుషలింగం ఉండదు, స్త్రీలింగం ఉండదు, నపుంసకలింగం ఉండదు. అలాగే విభక్తులు కూడా కావు. సో అలాంటి పదాలను అవ్యయాలు అంటారు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఈ కింది వాక్యాల్లో ఉన్న అవ్యయ పదాల కింద గీత గీయండి. నేను ఆల్రెడీ గీశాను. ఆహా, ఆ బంగారు లేడీ ఎంత బాగున్నది అని సీతారాముడితో అన్నది. ఆహా అనేది ఇక్కడ అవ్యయం. ఇది స్త్రీలింగం కానీ, పుంలింగం కానీ, నపుంసకలింగం కానీ కాదు, అలాగనే విభక్తి కూడా కాదు. సో ఇది ఏమవుతుంది, అవ్యయం అవుతుంది. ఆశ ఉండాలి, అట్లా అని అత్యాశ పనికిరాదు. సో ఇక్కడ అట్లా అని వచ్చింది కదా, ఇది అవ్యయం అవుతుంది. శభాష్ అని కవి ప్రతిభను మెచ్చుకున్నారు. శభాష్ అని కవి ప్రతిభను మెచ్చుకున్నారు. సో ఇది శభాష్ అనేది ఏమైంది, అవ్యయం అవుతుంది ఇక్కడ. విజ్ఞానం మరియు వినోదం అందరికీ అవసరం. మరియు అనేది ఇక్కడ అవ్యయం. అమ్మో, ఆ కుక్క కరుస్తుంది. అమ్మో అనేది అవ్యయం. ధనం సంపాదించాలి, అయితే అందులో కొంత దానం కూడా చేయాలి. సో ఇక్కడ అయితే అనేది అవ్యయం. ఇవి ఈ లెసన్ యొక్క బిట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.